హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు బీబీ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7లో రోహిత్ గురించి చెప్పాలంటే, రోహిత్ అసలు చాలా లోగా ఉంటుంది తన పార్టిసిపేషన్. అయితే ఏ టాస్క్ అన్నా ఏదన్నా అసలు హ్యాండ్ అనేది రేజే చేయట్లేదు. చాలా డల్గా ఫేస్లో క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది రోహిత్లో. అసలు రోహిత్ ఇక్కడ వరకు రావడానికి కారణం అయితే చెప్పాలంటే అసలు అభిజిత్ వల్లే వచ్చింది. బిందు మాధవి, నవదీప్ అయితే రెడ్ ఇచ్చేశారు. అసలు అదే రోజు అభిజిత్ కూడా రెడ్ ఇచ్చుంటే తన జర్నీ అక్కడితో ఆగిపోయేది. దీనిలో ఏదో పొటెన్షియల్ ఉంది, తన ముందుకు వెళ్ళే కొద్దీ తనలోని మనం ఏదైనా చూస్తామేమో, తన ఫైర్ బయటపడద్దేమో అని ఒక ఎంకరేజ్మెంట్తో అభిజిత్ అయితే ఆ రోజు గ్రీన్ ఇవ్వటం జరిగింది. ఇంకా అభిజిత్ కూడా కోపం వచ్చేసింది. అసలు ఏంటి అని అంటే, ఫస్ట్ అయితే పాయింట్ని రేట్ చేసింది శ్రీముఖి. అసలు నువ్వేం చేస్తున్నావు, ఏంటి టాస్కులను అనమాట చేయటానికి ముందుకొచ్చుకోవడంలో మళ్ళీ వెనక్కి తిరిగిపోతావు, ఇలా అయితే చేయను అలా అయితే చేస్తానని దేనికి వచ్చావు అనేసరికి ఇంకా నవదీప్, బిందుమాధవ్ అయితే ఇద్దరు కూడా తను చిల్కొట్టడానికి వచ్చాడు, తను ఆలోచించడానికి వచ్చాడు, తను చాలా స్టైలిష్ బాయ్ అది ఇది అని కొంచెం లో చేసి మాట్లాడారు. ఆడేసరికి అప్పుడు అభిజిత్ అయితే లీడ్ తీసుకొని, అసలు ఏంటి నేను ఎందుకు నీకు గ్రీన్ ఇచ్చాను, నీకు ఎంకరేజ్ చేశాను, అసలు నెక్స్ట్ దీంట్లోనైనా నేను ప్రూవ్ చేస్తా అన్నట్టు పాపం మళ్ళీ అసలు తనకి పుష్ చేశాడు చెప్పాలంటే నిజంగా అభిజిత్. దాని తర్వాత ఇంకా అప్పుడు క్లిప్స్ టాస్క్ అనేది పెడితే అందులోని విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత నాకు ఎక్కడో చిన్నగా అసలు ఇదనిపించింది, అయ్యో ఇంత దీనిగా అభిజిత్ తన గురించి చెప్పాడు, చెప్పినంతకన్నా అభిజిత్ గురించి కొంచెం ఒక మాట చెప్పాల్సింది. ఆ రోజు మీరు గ్రీన్ ఇచ్చిన వల్ల నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు కూడా ఇద్దరు జడ్జెస్ యాంకర్ ముగ్గురు కూడా అన్న మాటకి మళ్ళీ లీడ్ తీసుకొని నన్ను అసలు పుష్ చేశారు, మీ వల్లనే నేను అసలు విన్ అయ్యి టాప్ 15లోకి వెళ్ళానని ఒక మాట అంటాడేమో అనుకున్నాను. అసలు ఏం అనలేదు, చాలా క్యాజువల్గా వెళ్ళిపోయి కూర్చుడిపోయాడు. అదేమో నాకు అసలు నచ్చలేదు. ఇలానే మా షార్ట్ వీడియోలని ఫాలో చేయండి, లెంతీ వీడియోలు కూడా చూస్తూ ఉండండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్.